హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా మధ్యాహ్నం పూజ చేసి నైవేద్యం పెట్టుకున్నాము. మళ్ళీ తర్వాత సాయంత్రం కూడా పూజ చేసుకొని గౌరమ్మని గంగమ్మలో కలపడానికైతే మేమందరం బయలుదేరాము. చాలా అంటే చాలా సందడిగా మాట్లాడుతూ అందరము బయలుదేరాము. నేను, మా చిన్నమ్మలు, మా చెల్లి సరదాగా అలా చేనుల్లో నడుచుకుంటూ వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా టైం స్పెండ్ చేశాను. నేను నా పెళ్ళైన తర్వాత పుట్టింటికి రావడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే డాడీ వాళ్ళ ఇల్లు పక్కనే ఉండడం వల్ల నాకు టైం స్పెండ్ చేయడం కానీ, అమ్మ లేదు కాబట్టి నేను చిన్నమ్మలతో సరదాగా గడిపాను. నాకు చాలా అంటే చాలా సంతృప్తిగా అనిపించింది ఈ సంవత్సరం పండగకి రావడము. చెరువు దగ్గరికి వెళ్ళగానే ముందుగా చెరుకు గడలని నీళ్ళల్లో వేసేయమన్నారు. నేను ఒక ఫోర్స్‌తో అయితే నీళ్ళలో పడాలని చెప్పి వేశాను. తర్వాత చిన్నమ్మ అక్కడ గౌరమ్మలుగా దేవుళ్ళనైతే పూజించుకొని అమ్మగా చేసిన పసుపుని అందరము చిన్న చిన్న ముద్దలుగా ఫస్ట్ మేము మింగుతాము. మింగేసి తర్వాత పసుపు చేతులకి, మొహానికి అన్నీ రాసుకొని బొట్టు పెట్టుకొని గంగమ్మకి దండం పెట్టుకొని మళ్ళీ కాళ్ళు చేతులు అయితే కడుక్కొని తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చారు చిన్నమ్మ. చాలా గంగమ్మకి అలా హారతి ఇవ్వడం చాలా బాగా అనిపించింది. మళ్ళీ తిరిగి అందరం ఇంటికైతే వచ్చేసాం. ఇలా ఈ సంవత్సరం అయితే కేదారేశ్వర నోము అయితే ఇలా పూర్తి చేసుకున్నాము.